గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నగర్లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఇప్పటికి 110 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందింది. ఈ విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు అంచనా వేశారు. 10 మంది సిబ్బంది, 2 పైలట్లు కూడా. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 పోర్చుగీసు వారు, 1 కెనడా పౌరుడు ఉన్నట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ప్రమాదానికి గురైన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్టు సమాచారం. అయితే పరిస్థితి ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉన్నది. ఇది పైలట్ల లోపమా, కుట్ర కోణమా, లేక టేకాఫ్లో అవాంతరమా? గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నగర్లో ఉన్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 2 పైలట్లు, 10 మంది సిబ్బంది, మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ విమానం వెనుక ఏదైనా కుట్ర ఉందా? అదే సమయంలో విమానం పైలట్ల వైపు నుంచి కూడా లోపం ఉందా అని తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఈ విమానం ప్రధాన పైలట్కు 8,200 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం కూడా ఉంది. దీంతో పైలట్ పరంగా ఎలాంటి సమస్య ఉండే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు.